VS99 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ ప్రెస్ మీట్. మంగళగిరిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి నారా లోకేష్. కంచె గచ్చిబౌలి భూములపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గంధమల ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. తనకి పెళ్లికి సంబంధించిన ప్లాన్ ఏమీ లేదు యాంకర్ ప్రదీప్. డీటెయిల్స్ చూస్తే మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ముస్లిం సమాజానికి దానికి విరుద్ధంగా మీరు ఈ బిల్లుని పెడుతున్నారు, మీరు బుల్డోస్ చేసేస్తున్నారు ఈ బిల్లుని అని చెప్పి కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 13 అంటే సుప్రీం ఏమో కాన్స్టిట్యూషన్ అవుతుంది, లెజిస్లేచర్స్ కారు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి కాన్స్టిట్యూషన్ మాకు ఏం రైట్స్ ఇస్తుంది అంటే ఆర్టికల్ 13లో కానీ, ఆర్టికల్ 14లో కానీ, ఆర్టికల్ 25లో కానీ, 26లో కానీ, 25, 26లో అయితే చాలా స్పష్టంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియను, మేము మా ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించుకోవడము, భూములు కొనుక్కోవడము, పెట్టుకోవడము, దానిలకు మొత్తం నడిపించుకోవడము అనేది మొత్తము ముస్లిమ్సే కాదు ప్రతి ఒక్క రిలీజియన్కి సంబంధించిన మనిషి భారతదేశంలో చాలా ఫ్రీడమ్తో చేసుకోగలుగుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 14లో ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ జరగకూడదు. డిస్క్రిమినేషన్ అంటే మతపరంగానో లేదంటే జాతిపరంగానో కులపరంగానో ఎక్కడ కూడా వాళ్ళకు అన్యాయం జరగకూడదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న తెచ్చిన బిల్లులో ఈ బిల్లు ఎందుకు తీసుకొని వచ్చినారు, ఎవరు తీసుకొని వచ్చినారు, దానికి ఎవరు మద్దతు ఇస్తున్నారు అనేది కొంచెం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు తీసుకొని వచ్చినారు? బీజేపీ పార్టీ తీసుకొని వచ్చింది. బీజేపీ పార్టీ ఎన్నడూ ఏ రోజైనా ముస్లింలకు సహకరించిందా? అట్లాంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. 10 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉండినారు. వాళ్ళ దగ్గర ఒక్కడు ముస్లిం మైనార్టీలో ఎంపీ కానీ సీట్ ఇవ్వడం కానీ, ఎంపీగా గెలవడం కానీ, లేదంటే మంత్రిగా చేయడం కానీ జరిగిందా? జరగలేదు. మరి వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడినా పాకిస్తాను, ఖబ్రస్తాను, ముసల్మాను, తాలిబొట్లు కూడా తీసుకొని వెళ్ళిపోతారు అని సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళే మాట్లాడడం జరిగింది. అంటే ముస్లిం సమాజానికి కించపరచడానికి, వాళ్ళకు మార్జినలైజ్ చేయడానికి, వాళ్ళకు పూర్తిగా అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మరి అలాంటి పార్టీ ముస్లిం సమాజానికి మేలు చేసే కార్యక్రమం చేస్తుంది అని చెప్పి మినిస్టర్ రిజిజు గారు చెప్పినా, లేదంటే వాళ్ళ బీజేపీ పార్టీ నుంచి ఎంపీలో చెప్పినా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేము, ఉండము అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ఈ బిల్లు కోసము 288 మంది ఓట్లు వేస్తే 232 మంది అగెన్స్ట్గా ఓటు వేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకు సంఖ్యాబలం ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి. కాబట్టి ముస్లిం సమాజానికి వాళ్ళ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా అపోజిషన్ పార్టీలు ఉండని, ముస్లిం సంఘాలు ఉండని, వాళ్ళు చెప్పిన అమెండ్మెంట్స్ని అందరినీ కూడా బేఖాతరు చేసి వాళ్ళు ఈరోజు బిల్లుని పాస్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉండని, జమేతే ఉలమా ఉండని, జమాతే ఇస్లామీ హింద్ ఉండని, ఇలా సున్నతుల్ జమాత్ ఉండని, ఏ జమాత్ అయినా దేశవ్యాప్తంగా అందరూ చెప్పిన ఒకటే ఒక మాట, ఈ బిల్లు వల్ల మీరు మమ్మల్ని కించపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా, గొడవలు సృష్టించే విధంగా, కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా హిందువుల్లో ముస్లిం. మంగళగిరిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి నారా లోకేష్. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో జేసీబీ పాలన చూసాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ఎక్కడైతే ప్రాంతంలో ప్రజలున్నారో వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఉచితంగా ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందరికెళ్ళింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్టా మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది. ఇది 2024 ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ. ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చే గల వేలాది మంది దశాబ్దాలుగా ఒక
ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది. వాళ్ళందరూ కోరింది ఒకటే, మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా, అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం, మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరటం జరిగింది. నేను ఆనాడే చెప్పా, గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా 3,000 పట్టాలు మొదటి విడతలో అందజేస్తాం జరుగుతుంది. మీరందరూ ఒక్కసారి చూస్తే 2019 నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను. 5,300 ఓట్ల మెజారిటీతో ఓడిపోవటం జరిగింది. మొదటి రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి నాకు కసి పెరిగింది. ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి, ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి, ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాలి లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది. 2019 నుంచి 24 వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది. ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి, దాని ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడిపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, దుగ్గిరాలకి ఒక మొబైల్ క్లినిక్ కూడా నేను ఏర్పాటు చేస్తాం. దాంట్లో ఉచితంగా మందులు ఇప్పుడు కూడా అందజేస్తున్నాం. ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగితే వాళ్ళకి బట్టలు పెట్టే బాధ్యత మేము తీసుకున్నాం. ఇంతేకాకుండా గత ప్రభుత్వం తాగునీరు కనీసం వాటర్ ట్యాంకర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు కూడా అందిస్తాం జరిగింది. వర్షాకాలం వస్తే కొన్ని ఏరియాలో గత ప్రభుత్వం కొంచెం డస్ట్ వేసేదానికి లేదంటే గ్రావెల్ పోసేదానికి కూడా ఇబ్బంది పడితే అది కూడా చేస్తాం జరిగింది. కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ అందజేస్తాం, టెలిమెడిసిన్ కానివ్వండి, ఇదంతా చేసుకుంటా వచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. అన్నట్టు స్పోర్ట్స్ పెద్ద ఎత్తున మంగళగిరి ప్రీమియర్ లీగ్తో చేస్తాం జరిగింది. 3 రౌండ్లు చేశాం. ప్రతి గ్రామానికి ఒక కిట్ ఇచ్చి పిల్లల్లో పోటీతత్వం పెంచి ఎక్కువ ఒక ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయాలని చేశాం. అంతేకాకుండా ఒక ప్లే గ్రౌండే ఏర్పాటు చేసి ప్రాక్టీస్ కానీ ట్రైనింగ్ కూడా ఆనాడు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇట్లా 26 కార్యక్రమాలు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి నెలకొన్న వివాదంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని హెచ్చరించారు. ఎవరైనా కొనుగోలు చేస్తే నష్టపోతారని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేజీఎఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటుందామని స్పష్టం చేశారు. కేజీఎఫ్ భూములు 400 ఎకరాలను గ్రీన్ జోన్ గా ప్రకటించి ఎకో పార్క్ తీర్చిదిద్దే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియుకి కానుకగా ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిపారు. కేజీఎఫ్ భూములు హైదరాబాద్ ప్రజలకు చెందినవని, ఈ భూములను అమ్మే ఆలోచనలు మానుకోవాలని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేదాకా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. ఈ మేరకు గురువారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ప్రవర్తిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు యూనివర్సిటీ విద్యార్థులు, మరోవైపు పర్యావరణ ప్రేమికులు, ప్రతిపక్షాలు కేజీఎఫ్ భూముల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విధానం స్పష్టంగా వెల్లడించామని, కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటనేది స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత వారం 10 రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడి విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు, వారి పోరాటానికి, వారి యొక్క పోరాట స్ఫూర్తికి ముందుగా మా పార్టీ తరపున, హైదరాబాద్ నగర ప్రజల తరపున హృదయపూర్వకంగా వారికి సల్యూట్ చేస్తూ, ఎందుకంటే అసామాన్య ప్రతిఘటన, గొప్ప పోరాట పటిమ, ఒక తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఒక ఉస్మానియాలో, ఒక కాకతీయ యూనివర్సిటీలో, ఒక మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, పాలమూరు యూనివర్సిటీలో, శాతవాహన యూనివర్సిటీలో ఎట్లాంటి పోరాటాన్ని అయితే ఆనాడు చూసినామో అంతకు ధీటుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఈ పోరాటంలో వీరోచితంగా ముందున నడుస్తున్న మా తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజల తరపున వారికి సల్యూట్, వారికి నా ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను.
10 రోజులుగా ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే సహజంగా ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే వారిని పిలవాలి, మాట్లాడాలి, వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి. కనీసం వారితో పిలవకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి ఒక మంత్రి గారినో లేదా బాధ్యత గల వ్యక్తులను అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది? ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంటనక్కలు, అక్కడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా, వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జంతువులే లేవు, అదంతా ఏఐ జనరేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయటపెట్టుకున్నాడు. ఇది పరిస్థితి. మేము ప్రభుత్వానికి చెప్పేది ఏమంటే, ఇది దాయాదుల పోరు కాదు, ఆస్తి తగాదా అంతకంటే కాదు. భూమి నీదా నాదా అని కొట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ఆ పిల్లలకు వేలు విడిచిన మేనమామనో బాబాయో తాతనో కాదు. రేవంత్ రెడ్డి ఈరోజు 4 కోట్ల మంది ప్రజలున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అంటే ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది కట్టే పన్నులతో జీతం తీసుకునే ఒక ప్రతినిధి. నిజంగా చెప్పాలంటే రూలింగ్ పార్టీ అని మా పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు. రూలింగ్ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గంధమల్ల ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఒక సబ్జెక్టు, కానీ దాదాపు 1,65,00,000 మందికి సంబంధించిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఇదేమో రాజకీయంగా, అంటే రాజకీయ పదవులలో స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ కల్పిస్తే నాయకత్వం పెరిగి బీసీలకు బాగా జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఆయన ప్రకటించింది. బీసీలు కూడా ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలు కూడా గత 10 సంవత్సరాలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలనను చూసి విసిగిపోయి కేసీఆర్ చేసినవి చాలా వరకు ఇబ్బంది పడ్డ ప్రజలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పిసిసి ప్రెసిడెంట్గా నమ్మి ఓటేశారు. ఎన్నికలే గెలిచిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు దాటిపోయింది అనుకుంటా. ఓకే, నువ్వు వాగ్దానం చేసినావు, బీసీల పట్ల చాలా ప్రేమ ఉంది, నీకుంది, నీ పార్టీకి ఉంది, నీ రాహుల్ గాంధీకి ఉంది, నీ సోనియా గాంధీకి ఉంది, ఇంతమందికి చాలా ప్రేమ ఉంది, సంతోషం. కానీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేసిన వాగ్దానాలలో ఒకటి 42% బీసీల రిజర్వేషన్ గురించి తీసుకొచ్చినావు, కులగణన చేసినావు. ఆ కులగణనలో కూడా నువ్వు చేసింది తప్పంటే ఈ రిజర్వేషన్ అమలు కాదని మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నావు. నువ్వు చేసింది తప్ప ఒప్ప. అంతకుముందున్న 50% బీసీలలో 10% ముస్లింలను తీసుకొచ్చి ఉన్న 12%లో 10% ముస్లింలను మొత్తం తీసుకొచ్చి బీసీలలో పెట్టి ఈ 42%లో నువ్వు ఎంతమంది ముస్లింలకు ఎంఐఎం నాయకులకు న్యాయం చేయాలనుకుంటున్నావో నీ ఉద్దేశం బయటపడ్డది. అది మా మీద రుద్ది మేమేదో బీసీకి వ్యతిరేకమని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ అస్సలు పాయింట్ మీరు అర్థం చేసుకుంటలేరు. ఒక వ్యక్తి ఎప్పుడన్నా ఒక వ్యాపారం చేయాలని అప్పులు చేస్తాడు. నేను ఇది చేస్తా, అది చేస్తా, మీకు ఇట్లా లాభాలు వస్తాయి, అట్లా లాభాలు వస్తాయి, నేను ఇస్తా అంటాడు. ఆ తర్వాత అవి తీర్చలేక కోర్టుకు పోతారు, ఐపీ అని పెట్టుకుంటారు, ఇన్సాల్వెన్సీ అని పెట్టుకుంటారు, ఐపీ. రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ ప్రజలకు ఐపీ పెట్టుకుండు, కోర్టుకు పిటిషన్ వేసిండు, ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసిండు. ఏంది, నేను దివాల్ అవుట్ అయిపోయినా, నన్నెవరు నమ్ముతలేరు, నాకు అప్పు ఉడతలేదు, నేను ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరు కూడా చేతులు ఎత్తేస్తున్నారు,
ఇట్లనే చేస్తారు, ఈ ఐపీ పెట్టుకుంటూ ఇట్లనే చేస్తారు. ఎందుకంటే ఇక నా దగ్గరికి ఎవరు రావద్దు, నేను అయిపోయినా అని చేతులు లేవెట్టేస్తారు. రాష్ట్ర ప్రజలకు ఆయన నోటితోనే ఆయన చెప్పిండు. రాష్ట్ర ప్రజలు బులితెర యాంకర్ ప్రదీప్ మీడియాతో మాట్లాడారు. ఇక తన గురించి సోషల్ మీడియాలో తన వివాహం గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ప్రచారంపై ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. ప్రస్తుతానికి పెళ్లికి సంబంధించిన ఆలోచనలు ఏమీ లేవని, జీవితంలో స్థిరపడాలని అనుకుంటున్నానని తెలిపారు. తనకు కొన్ని కళలు లక్ష్యాలున్నాయని వెల్లడించారు. మొదట వాటిని సాధించాలని ఆయన పేర్కొన్నారు. ఇక తన కళలు లక్ష్యాలు కాస్త ఆలస్యం కావడంతో మిగిలిన విషయాలకు కూడా కొంత సమయం పడుతుందని అన్నారు. అయితే అన్ని సరైన సమయానికి పూర్తవుతాయని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. రాజకీయ నాయకురాలితో తనకు వివాహం జరగనుందని కొందరు ప్రచారం చేశారని అన్నారు. అంతకుముందు ఒక రియల్ ఎస్టేట్ కుటుంబానికి చెందిన అమ్మాయితో కూడా పెళ్లి జరుగుతుందని పుకార్లు వచ్చాయని, త్వరలో ఒక క్రికెటర్ అంటారేమో అని నవ్వుతూ అన్నారు. అవన్నీ కేవలం వినోదాత్మక ప్రచారాలు మాత్రమేనని ప్రదీప్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ ఆదేశాల మేరకు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర 26వ వార్డులో జయబాపు జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రతిజ్ఞా భూని వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ వెళ్తుంటే మంచి స్పందన వచ్చిందని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాష్ శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, వార్డు మాజీ కౌన్సిలర్ పిడుగు మమత, సాయిబాబు, మాజీ కౌన్సిలర్ కన్నయ్య, ప్రసన్న, లడ్డు, పిపిరి చందు, సాయిలు, కిరణ్, సత్యం, జాకీర్, లక్కపదిని, గంగాధర్, మహిళలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కామారెడ్డికి ఎందుకంటే మమ్మల్ని మేము ఆయన నమ్ముతాం, ఆయన మమ్మల్ని నమ్ముతాడు. మళ్ళీ నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడంటే అప్పుడు సార్లను పంపిస్తుండే. జై బాపు, రక్షించాలి, రక్షించాలి, రక్షించాలి. భారత రాజ్యాంగాన్ని రక్షిద్దాం, రక్షిద్దాం. రచించిన భారత రాజ్యాంగాన్ని రక్షిద్దాం. 4వ వార్డులో దళిత వాడలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను చేపట్టడం జరిగింది. మన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రతి వార్డు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు వాళ్ళ ఆధ్వర్యంలో, మరి పిడుగు మమతా సాయి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అంటే భారత రాజ్యాంగాన్ని తుంగల తొక్కాలందిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఈ యొక్క కార్యక్రమాన్ని వాడల గ్రామంలో విలేజ్లో దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజుతో ఆగదు. ఇది టోటల్గా రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి సుమారు సంవత్సర కాలం పాటు గ్రామంలో, గల్లీలో, వీధిలో, జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కామారెడ్డి నియోజకవర్గంలో షబీర్ అలీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు, అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మా
పేరెంట్స్ చెప్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తోంది. ఇది యూనివర్సిటీ ల్యాండ్ కానప్పుడు మా యూనివర్సిటీలో జేసీబీలు ఎందుకు ఉన్నాయి? రేవంత్ రెడ్డిది రియల్ ఎస్టేట్ మెంటాలిటీ. ఫుట్బాల్ పేరుతో మొత్తం 400 ఎకరాలను చూడడానికి వచ్చాడు. ఈ యూనివర్సిటీలో ఉన్నవి జింకలు, నెమళ్ళు ఇంకా ఎక్కడా లేవు. చెట్లు నరికేస్తుంటే జంతువులు, పాములు, నెమళ్ళు భయపడి మా హాస్టల్ వైపు వస్తున్నాయని హెచ్సియు విద్యార్థులు అన్నారు. ఆ యూనివర్సిటీలో ఎందుకున్నాయి యూనివర్సిటీకి సంబంధం లేదు. 400 ఎకరాల్లో ఉన్నాయి. మా యూనివర్సిటీ అండి, మేమున్నది అది మా క్యాంపస్ లోపల ఉన్నది, మా కంపౌండ్ లోపల ఉన్నది. అది ఏమంటున్నారంటే ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ విజయం, మేము కోర్టులో కేసేసి కొట్లాడి గెలుచుకున్నాం. ఇది అప్పుడెప్పుడు ప్రైవేట్ సంస్థ కేటాయించిన 1974 యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అప్పుడు మాకిచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలని చెప్పి. అవునా కదా? యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ కి యూజ్ చేయడం. ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు రేగుతున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ చేస్తున్నారంటే మీకు మీడియా కలో లేదు. కానీ లోపల వచ్చి చూడండి ఎంత మంది, వందల జనాలు ఒకే మోటో మీద ఉన్నారు. 100 స్టూడెంట్స్, వాళ్ళకి ఏం అవసరం క్లాస్ లో వదిలిపెట్టుకొని చేయడానికి? అంటే ఇప్పుడు ఈ గేట్ల మధ్యలో ప్రొటెస్ట్ చేయడం అంటే ఈ మాత్రం స్వేచ్ఛ, ప్రొటెస్ట్ చేసుకునే స్వేచ్ఛ కూడా లేదు తెలంగాణలో. ఏం చెప్తారు సీఎం గారికి పర్సనల్ గా నేను ఓటేసానండి. జరిగిన సీఎం ఎలక్షన్స్ లో పర్సనల్ గా నేను ఓటేసాను. నౌ ఐఎమ్ రిగ్రెటింగ్ దట్ డెసిషన్. ఎందుకంటే ఆయన మాకు మా పేరెంట్స్, మా ఫ్యామిలీస్ చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన వస్తే పిల్లల భవిష్యత్తుకి, ఎంప్లాయ్మెంట్ కి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి. అది ఇక్కడ పిల్లల భవిష్యత్తుని తీసేసి వాళ్ళు కట్టుకునే డెవలప్మెంట్ ఎవరికి ఉపయోగం అండి? ఇప్పుడు స్టేట్ మీ భవిష్యత్తు బాగుంటుందని కాంగ్రెస్ కోటేశారు. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా నేను ఆ డెసిషన్ ని రిగ్రెట్ అవుతున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా, యూనివర్సిటీ పక్క ప్రూఫ్స్ తో ఉండొచ్చు కదా. మీరు కూడా మొత్తం ఏదో కొన్ని ప్రతిపక్ష నాయకులు ఫేడ్ బ్యాచ్ అట్లా కూడా వార్తలు వినపడుతున్నాయి. స్టూడెంట్స్ అండి మేము. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన జాతీయ అవార్డులు, పాలిటిక్స్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా పవన్ గురించి కూడా మాట్లాడారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదనే భావన ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ వ్యక్తం చేస్తారు. అధికారంలో ఉండి కూడా ప్రజా సమస్యలు పరిష్కరించకుండా టైంపాస్ పనులేంటి అని నిలదీశారు. అన్ని రకాలుగా మాట్లాడడానికి ఇదేం సినిమా కాదన్నారు. కాగా గతంలోనూ పవన్ ఉద్దేశించి ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. ఇక తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు వివాదంపై మాట్లాడిన ప్రకాష్ రాజ్ ఇది చాలా సున్నితమైన అంశంగా పేర్కొన్నారు. ఇలాంటి వాటి గురించి మాట్లాడేటప్పుడు సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ నిజంగా లడ్డు తయారీలో కల్తీ జరిగి ఉంటే బాధ్యులను వెంటనే శిక్షించాలని తెలిపారు. అలాగే తాను సనాతన ధర్మాన్ని వ్యతిరేకిని కాదని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎమ్మెల్యే మహ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ ప్రెస్ మీట్. మంగళగిరిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి నారా లోకేష్. కంచె గచ్చిబౌలి భూములపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గంధమల ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. తనకి పెళ్లికి సంబంధించిన ప్లాన్ ఏమీ లేదు. యాంకర్ ప్రదీప్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.